న్యాయవాదుల కోసం ఆరోగ్య బీమా అమలు చేసే ఆలోచన ఏమైనా ఉందా? ఆరోగ్య బీమా ఇది జటిలమైన సమస్య, ఎప్పటికీ తగ్గడానికి అవకాశం ఉంది. చాలా ఈజీ థింగ్. ఇప్పటి వరకు జరుగుతుంది ఏంటంటే, బార్ కౌన్సిల్ ఏం చేస్తుందంటే, ఒక ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయ్యి వాళ్ళతోటి ప్రీమియం బార్గెయిన్ చేసే క్రమంలో వాళ్ళు వసతులు తగ్గించి ప్రీమియం తగ్గించే క్రమంలో వస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. సదుపాయాలు తగ్గించడం అంటే రావాల్సిన బెనిఫిట్స్ ఏదైతే ఉందో మెడికల్ రూపంలో తగ్గించడం అనేది కరెక్ట్ కాదు. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే, ఈ ఇన్సూరెన్స్ రిలేటెడ్ మీకు దీంట్లో చిన్న ఎగ్జాంపుల్ నేను రిపీటెడ్గా మాట్లాడుతూనే ఉంటాను. ఒక ఆర్టీసీ ఎంప్లాయ్, అలాగే కిందకు వచ్చేద్దాం, ఒక కండక్టరు 10th క్లాస్ చదువుకొని ఉన్నారు. నేను ఆయన డిస్క్రిమినేట్ చేయడం నా ఉద్దేశమే కాదు. 10th క్లాస్ చదువుకొని కండక్టర్ ఉద్యోగానికి వస్తారు. మేము అడ్వకేట్లుగా 39,454 మంది ఉన్నాం స్టేట్లో మొత్తం. ఒక కండక్టర్ ఆర్టీసీ ఎంప్లాయీలో ఉన్న ఒక కండక్టర్ ఉన్న నంబర్ కంటే చాలా తక్కువ. మేము డబుల్ గ్రాడ్యుయేట్స్, అలాగే కోర్ట్ ఆఫీసర్స్, ఇంటలెక్చువల్ సమాజానికి, కానీ మాకు సదుపాయం లేదు. దీనికి ప్రభుత్వం అనేది అవకాశం ఉంది తీసుకోవడానికి. ప్రభుత్వం అనేది 39,454 మందికి ఎలాగైతే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇన్సూరెన్స్ పాలసీ వాళ్ళకి ఫెసిలిటీ వచ్చిందో అడ్వకేట్కి కూడా అలాగా వచ్చేటట్టుగా కృషి చేయాలి. ఎలాగా ఈ మాట మాట్లాడినప్పుడు, అవునండి ఆర్టీసీ ఎంప్లాయీ దగ్గర నెల కట్ చేసుకుంటారు డబ్బులు, 250 రూపాయలు, 350 రూపాయలు. అరే మా వెల్ఫేర్ 20 రూపాయల నుంచి 250 రూపాయలు చేసాం మేము మొన్న. ఏ చిన్న అడ్వకేట్ అయినా నెలకు 2 వకాలతులు వేస్తారు, 250 రూపాయలు వేస్తారు. ఒకటి మీకు, ఒకటి మాకు. తప్పే ఉంది? ఒకటి బార్ కౌన్సిల్ తీసుకోండి, ఒకటి మా కోసం ఉపయోగించండి. చాలా చిన్న విషయం కదా. చేస్తే మేము కూడా వెళ్ళి మంచి కేర్ హాస్పిటల్లోనో, కిమ్స్లోనో, నిమ్స్లోనో ఎక్కడో చోట మేము కూడా క్యాష్లెస్గా ఫెసిలిటీ అవైల్ చేసుకోవడానికి అవకాశం ఉంది కదా. ఎందుకు మమ్మల్ని దీని నుంచి దూరం చేస్తున్నారు? మెడికల్ ఫెసిలిటీని ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏం జరుగుతుందో తెలియదు. అలాగా ఏదైనా మంచి ట్రీట్మెంట్, ఒక 5 లక్షలు 10 లక్షల రూపాయలు వెచ్చించే ట్రీట్మెంట్కి ఇబ్బంది పడ్డప్పుడు అడ్వకేటు 95% అడ్వకేట్లు ఈ పరిస్థితుల్లో లేరు. ఒక 5 లక్షలు 10 లక్షలు ఖర్చు పెట్టుకునే పరిస్థితులు, అంత దారుణమైన పరిస్థితుల్లో అడ్వకేట్లు ఉన్నారు. ఒక 5% మాత్రమే దే క్యాన్ అవైల్. ఈ పరిస్థితి నుంచి బయట తేవడానికి వెరీ ఈజీ. వి విల్ నెగోషియేట్. బార్ కౌన్సిల్లో ఉన్న తర్వాత మన బార్ కౌన్సిల్ మెంబర్ని కలుపుకొని, ఇంకా కొంతమంది ఇంటలెక్చువల్ని కలుపుకొని ప్రభుత్వం మాత్రమే ఈ ప్రాబ్లంని రిజాల్వ్ చేయగలదు. బార్ కౌన్సిల్ ఒకటే చేస్తుందంటే కుదరదు ఎప్పటికి కూడా. ఇది ప్రధానమైన సమస్య. దీన్ని మనం ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది, తొందరగా కూడా ఎదుర్కోవాలి. మీరు నన్ను నమ్మినట్టయితే, మీ వెల్ఫేర్కి నేను ఉపయోగపడతానని మీరు అనుకున్నట్టయితే నాకు దయచేసి ఫస్ట్ ఓటు వేయండి. ఫ్రెండ్ నుంచున్నారు, లేదంటే మా రిలేటివ్ నుంచున్నారు బార్ కౌన్సిల్లో అన్న వాళ్ళు మాత్రం దయచేసి మీ బ్యాలెట్ నా 36 సీరియల్ నెంబర్ ఇన్ ది నేమ్ ఆఫ్ ఇస్మాయిల్ షేక్ని మీ బ్యాలెట్ పేపర్లో మీరు ఎక్కడ ఉంచదలుచుకున్నారో అక్కడ ఉంచండి. అంటే మీరు 1, 2, 3 మీ ప్రయారిటీస్ ఉంటే నా ఓటుని 4లో ఉంచండి. లేదు, బార్ కౌన్సిల్ ఏదైతే 5 ఓట్లు మినిమంగా వేయమని అంటుంది కాబట్టి మీరు 5 కూడా పూర్తి చేసుకున్న తర్వాత 6లో నన్ను ఉంచండి. లేదు 9-10 నెంబర్స్ వర్కౌట్ చేసుకుని వచ్చి ఉంటారు, వారు నా 36 నెంబర్ మీద 11 వేయండి. లేదు నా మీద కోపం ఉన్నవాళ్ళు 18th ఓట్ వేయండి. నేను లాస్ట్ బట్ నాట్ ది లీస్ట్ 36 నెంబర్ పైన మీ బ్యాలెట్ పేపర్లో నాకు ఒక చిన్న అవకాశం కలిగించండి. ఐ విల్ బీ గ్రేట్ఫుల్ ఫర్ మై ఎంటైర్ లైఫ్.